నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రార్థించుకోవడానికి హృదయాల్ని సిద్ధపరచుకుందాం. మనం ఏ ఉద్దేశంతో ప్రభు యొద్దకు వస్తున్నాం అనే విషయం ఆయనకి ముందుగానే తెలుసు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన నీతిని మనం అక్కడ ఆయన ఎదుట మనం ప్రదర్శించడానికి కానీ నిరూపించుకోవడానికి కానీ ఏ అవసరత లేదు. ఎందుకంటే అంతరంగమును పరిశీలించుచున్న దేవుడు తనకు సమస్తమును తెలుసు. మనం చూసుకుంటున్న విధంగా చూడండి, శిష్యులకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న దేవుడు. అక్కడ ఆయన ఏం చూపించాలని అక్కడ ఆయన ఈ 6వ అధ్యాయం అనగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏమి చూపించాలని, ఏమి నేర్పించాలని, ఎవరెవరితో ఎలా డీల్ చేస్తున్నారనే విషయాలను మనం కొన్ని చూస్తున్నాం. చూడండి, దానిలో భాగంగానే ఆయన నేనే జీవాహారం అని పరిచయం చేయడానికి, తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి జీవాహారము ఆయనే అని, ఆయన లేని వానికి నిత్య జీవం ఉండదు అని అక్కడ నిరూపించడానికి, ఇంకా అక్కడ నేర్పించడానికి అంటే కరెక్టే ఉంటుంది, నేర్పించడానికి ఆయన అక్కడ ఆ సూచక క్రియని చేశారు. చాలాసార్లు మన జీవితంలో కూడా అనేక కార్యాలు ఆయన చేస్తూ ఉంటారు. అన్ని దారులు మూసుకుపోయినాయి, ఇంకేమీ అవకాశం లేదన్నప్పుడు ఆయన అనేక కార్యాలు చేసి తన దేవుడు అని మన జీవితంలో చూపిస్తూ, తన మీదనే ఆధారపడమని, ఆయన తప్ప వేరొక దారి మనకి లేదని అనేక పర్యాయంలో మనకి నిరూపిస్తూ, మనకి నేర్పిస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. కేవలం కృప. చెప్పండి, కేవలం కృప. ఎందుకంటే ఆయనను కాకుండా వేరొకరిని అనుసరించువాడు శాపగ్రస్తుడవుతాడు. కానీ దేవాది దేవుడు కేవలం తన కృప చేత మన హృదయంలో ఉన్న మబ్బులన్నీ విడిపోయేటట్లుగా ఆయన అన్ని ఏరియాల్లో కూడా నేనే యోగ్యుడను, నేనే గొప్పవాడను అని చూపిస్తూ ఉంటున్నారు. చూడండి, ప్రజలకి కూడా ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు ఎవరిని వెతకడానికి వెళ్ళారు? గాలికి కదులుచున్న రేళ్ళునా అని అడుగుతూ ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పారు. దేవాలయం గురించి మాట్లాడుతూ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పారు. అలా ఎవ్రీ ఏరియాలో తన గొప్పతనాన్ని, తన అధికారమును అన్నిటినీ కూడా తన ప్రజలకు అనగా పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నారు. ఇది కేవలం కృప. ఎందుకు అంటే ఆయనని ఎరుగుటయే నిత్య జీవం. చెప్పండి అన్నమాట. ఆయనని ఎరుగుటయే నిత్య జీవం అట. అసలు ఇది ఎలా మన న్యాచురల్గా ఇక్కడ ఈ లోకంలో చెప్తున్న నీతికి అది మ్యాచ్ అవుతుందండి? పలానా వాన్ నాకు తెలుసు అంటే ఎటువంటి పవర్ రిలీజ్ అవుతుంది అక్కడ? ఒక ట్రాఫిక్లో వెళ్తుండగా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ లేకపోతే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఎవరైనా పట్టుకున్నారనుకోండి బండిని, పలానా వ్యక్తి నేను కలెక్టర్ వాళ్ళ తాలూకా, లేకపోతే నేను పలానా గొప్ప వ్యక్తి తాలూకా అని చెప్పామనుకోండి, వారు అప్పుడు ఆ నామం అక్కడ రిలీజ్ అవ్వగానే అక్కడ ఒక పవర్ రిలీజ్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. ఇంకా వీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు అవును మా వాళ్ళే అని చెప్పారనుకోండి, ఇంకెలా ఉంటుంది అక్కడ? ఖచ్చితంగా అక్కడ వాళ్ళు వదిలేస్తారు, ఏదో ఒకటి అవుతుంది కదా. అలా ఆయనను ఎరిగి ఉండుటే నిత్య జీవం. మరణం యొక్క పాశములు నిన్ను పట్టుకోలేవు,
పాతాళ ద్వారములు నీ ఎదుట నిలువ నేరవు. జీవాధిపతిని ఎరుగుటయే నిత్య జీవం. చెప్పండి. అలాంటిది ఆయన తండ్రిని ఎరిగి కుమారుణ్ణి కూడా ఎరిగి ఉండుట ఇంకా నిత్య జీవం. ఎవరు నీ యొద్ద నుండి అపహరింపలేని నిత్య జీవం. ఈ లోకంలో ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి, పొలిటీషియన్స్ కావచ్చు, అలా సెలబ్రిటీస్ కావచ్చు, అలా గొప్ప వ్యక్తులతో పరిచయం ఉండడం, గొప్ప వ్యక్తుల యొక్క పిల్లలై ఉండడం, రిలేషన్లో ఉండడం ఎంత గొప్పతనాన్ని తెస్తుందో నాకైతే తెలియదు. కానీ దేవాది దేవునితో రిలేషన్లో ఉండడం, ఆ ఎరిగి ఉండుట అనే అనుభవంలోనికి వెళ్ళడం అనేది ఈ లోకంలోను పరలోకంలోను ప్రయోజనకరం. ప్రస్తుతం ఉన్న జీవితంకును రాబోతున్న నిత్య జీవంకును నిత్య జీవం అనుగ్రహించున్నట్లుగా ప్రయోజనకరమై ఉన్నది. అందుకే ఆయన వెతుకుదాం. ఆయన నేర్పిస్తున్న ఒక్కొక్క పాఠంను నేర్చుకుందాం. శిష్యులకి ఆయన స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. గమనించుదాం. జన సమూహములు ఆయన వెతుక్కుంటూ వచ్చారు. అయినా సరే వారితో ఆయన క్లియర్గా చెప్తున్నారు, మీరు రొట్టెల కోసం వచ్చారు అని కదా. అదే కదా నిన్న మనం చూసాం. చూడండి 26వ వచనం చూడండి. 6వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితో అడుగుగా యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు కేవలం రొట్టెలు వెతుక్కుంటూ వస్తున్నారు. అంటే ఆయనతో ఉంటే ఏదో రకంగా రొట్టెలు పెడతారు, ఏదో రకంగా ఫుడ్ దొరుకుతుంది అని ఆయనను వెతకడం కోసం తిబిరే నుండి కపెర్నహూము వరకు కూడా వారు వచ్చినట్టుగా చూస్తున్నాం. సరే, అక్కడైనా ఆగారా? లేదు. చూడండి, వారితో జరుగుతున్న డిస్కషన్ కొంచెం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. వెంటనే యేసు ప్రభు వారు చెప్తున్న మాట, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకడి కానీ నిత్య జీవం కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఈరోజు ఈ మాట చెప్పడం కోసం నిన్నటి దినాన్ని 5,000 మందికి ఆయన ఆహారం పెట్టారు. హలో, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏంటండి, మరుసటి రోజే కదా ఇది, అవునా? చూడండి 22వ వచనంలో, మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జన సమూహం వచ్చి చూడగా ఆ ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదు అని, ఇంకా యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిపోయారని వాళ్ళు తెలుసుకున్నారు. సో ముందు రోజే వాళ్ళు ఏం చేశారండి? రొట్టెలు తినిన అనుభవంలోనికి వెళ్ళారు. అందరికీ ఆశ్చర్యమే. ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరికి తెలీదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పెడితే అలా మల్టిప్లై అయ్యి మిగిలిన ముక్కలు ఎత్తితే 12 గంపలు వచ్చేంత మల్టిప్లికేషన్ కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉంది. అది అయిన తర్వాత వారు వెతుక్కుంటూ వస్తున్న అనుభవంలో ఉన్నారు. సో వారికి ఏం నేర్పించాలని ప్రభు ఆ దినం ఆ క్రియ చేశారు. మరి ప్రతిదినం ఏమి అలా పెట్టిన అనుభవం లేదే. అంటే ప్రభు మన జీవితాల్లో కూడా చాలా కార్యాలు చేస్తున్నప్పుడు ఇంకా అనుదినం అదే చేస్తూ ఉంటారని కాదు దాని అర్థం. ఆయన మనకి తను తాను ప్రత్యక్షపరచుకోవడం కోసం
ఆయన మనకి ఇంకా ఏవో నేర్పించడం కోసం ప్రభువు మన జీవితాల్లో ఒక్కొక్క కార్యం చేస్తారు. ఆయనను రుచి చూసి ఎరుగుట కొరకు. అల్టిమేట్‌గా మనం తయారవ్వాల్సిన స్టాండర్డ్ వేరు. ఆ స్టాండర్డ్‌కి ఒక పేరుంది. అదేంటంటే వధకేర్పడిన గొర్రెపిల్ల. చెప్పండి. వధకు ఏర్పడిన ఒక గొర్రెపిల్ల యొక్క స్టాండర్డ్‌కి ఆయన బిడ్డలు వచ్చి ఉండాలి. ఆమేన్. ఆయనని ఎరిగి ఉండేటే నిత్య జీవం. నువ్వు జయం పొందుతున్నది మరణము మీద. సో మరణము మీద జయం పొందే స్టాండర్డ్‌కి ఆయనను ఎరిగి ఉన్న ప్రజలు రావాలి. మరణం దగ్గర నించుంటే కూడా మరణమని ముల్లెక్కడ అనే స్థాయికి ఈ స్టాండర్డ్ రైజ్ అవ్వాలి. అక్కడ ఆహారం గురించి నేర్పిస్తూ ఈరోజు అనే దినం మనకేదో నేర్పించడం కోసం నిన్న మొన్న మన జీవితాల్లో కొన్ని కార్యాలు దేవుడు చేసి ఉంటారు. ఆయన ఆశ్చర్యకరుడు అని నేర్పించడం కోసం ఒకసారి ఒకటో రెండో సార్లు ఆశ్చర్యకరులు చేసి ఉండవచ్చు. ఆయన జీవాధిపతి అని నేర్పించడం కోసం ఆ కార్యాలు చేసి ఉండొచ్చు. యెహోవా రాఫా అని నేర్పించడం కోసం ఆయన తాను ప్రత్యక్షపరచుకోవడం కోసం ఆ కార్యాలు చేసి ఉండొచ్చు. కానీ అక్కడతో మన లైఫ్ ఆగిపోకూడదు. అక్కడతో మనం ఆయనను ఎరిగి ఉన్న అనుభవం ఆగిపోకూడదు. దాన్ని మించిన బాధ్యతలోనికి మనం ఎంటర్ అవ్వాలి. మన పిల్లలు చూడండి, ఒకసారి నువ్వు 5 స్టార్ చాక్లెట్ అడిగితే కొనిచ్చావు. ఇక జీవితం అంతా కూడా మా నాన్న 5 స్టార్ చాక్లెట్ కొనిస్తాడు అంతే అనే ఆ రిలేషన్లో మాత్రం ఆగిపోతే పిల్లల్ని బట్టి నీకు సంతోషమేనా? వాళ్ళు వారసులుగా తయారవ్వాలి కదా. వాళ్ళ బాధ్యతల్లో వారసులుగా తయారవ్వాలి. అన్ని విషయాల్లో వారు నా పిల్లలు అనే అనుభవంలోకి రావాలి. అవునా కదా చెప్పండి. అంటే వాళ్ళ స్టాండర్డ్ పెరగాలి. వాళ్ళతో మనకున్న రిలేషన్ పెరగాలి. మనతో వాళ్ళకున్న రిలేషన్ పెరగాలి. ఇవన్నీ ఎదిగిన పిల్లలతోనే సాధ్యం. అలా యేసు ప్రభువును తండ్రిని ఎరిగి ఉన్నామనే అనుభవం యొక్క స్టాండర్డ్ పెరగాలి. ఆయన బాధ్యతలను ఆయన ఏం ఉద్దేశం కలిగి ఉన్నారు అని అవి కూడా అర్థం చేసుకునే స్థాయిలోనికి మనం రావాలి. ఆయన ఏం చేయనై ఉన్నారో ఆయన ఎరిగి ఉన్నారండి. అది ఆయన శిష్యులు కూడా ఎరిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. అందుకనే చూడండి, మత్తయి సువార్త, మార్కు, లూకా వీటిల్లో మనకి మెన్షన్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు. మళ్ళీ ఇంకొక సందర్భంలో కూడా మరి ఫుడ్ గురించి వారు ఆలోచిస్తున్నప్పుడు ఈ అల్ప విశ్వాసులారా ఏం ఆలోచిస్తున్నారు? 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు మీరు చూడలేదా? 4,000 మందికి మీకు ఆహారం పెట్టినప్పుడు మీరు చూడలేదా? అది కాదు నేను మాట్లాడేది అని చెప్తూ ఉన్నారు. అంటే గ్రహింపు ఎక్స్పాండ్ అవ్వాలని ఆయన ఆశపడుతున్నారు. అనుదినం ఆయన ఏదో నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా మన జీవితాల్లో మనం ఆయన ఏర్పాటులో ఉన్నవారం, నియమింపబడిన వారం. దేనికి నియమింపబడ్డాం? ఫలించుటకును, ఆయన నామంలో ఏది అడిగినా తండ్రికి అడగడానికి మనం నియమించబడ్డాం. అంటే ఒక నియమంలోనికి మనం వెళ్తున్నాం, ఒక అపాయింట్మెంట్లోనికి మనం వెళ్తున్నాం. అక్కడ అప్గ్రేడ్ అవ్వాలి మనం. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే
మన స్టాండర్డ్ పెరిగినప్పుడే. ఆ ప్రక్రియలోనే మనం ఉన్నాం. ఇప్పుడు శిష్యులకు ఆ రోజు ఆయన ఆ లెవెల్‌లో ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనకి ట్రైనింగ్ కావాలంటే మళ్ళీ ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళాలనో, మళ్ళీ కపెర్నహూముకి పరిగెట్టాలనో కాదండి. మన జీవితంలో మనకు ఆయన మన స్టాండర్డ్స్‌ని మనకున్న స్థాయిలోనే పెంచుతూ ఉంటారు. ఆ జిస్ట్ మనం పట్టుకోవాలి ఈరోజు. ఎందుకంటే అక్కడ ఆయనతో ఉన్న యూదులు అక్కడ ఫెయిల్ అయ్యారు. చెప్పాలి, ఎవరు ఫెయిల్ అయ్యారు? అక్కడ ఆయనతో ఉన్న యూదులని చెప్పండి. ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చిన ప్రజలు అక్కడ ఆయన ఏం చెప్తున్నారో అది రిసీవ్ చేసుకోవడానికి ఆ రోజు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఇప్పుడు డిస్కషన్ చూడండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడండి కానీ నిత్య జీవం కలుగు కష్టపడద్దు కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అని చెప్తూ ఆయన ఇక సత్యంను రివీల్ చేస్తున్నారు. ఏంటది? మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పెను. ఈ మాటలు రివీల్ అవుతున్నప్పుడు ఇక లౌకికమైన ఆత్మ చెప్పుచున్న మాటను అంగీకరించలేకపోవడం ప్రారంభమైపోయింది. లౌకికమైన ఆత్మ, ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఆత్మ పరలోక సంబంధమైన విషయాలను అంగీకరించదు. న్యాచురల్ అని చెప్తున్న అక్కడ ఆగిపోయిన స్థితి సూపర్ న్యాచురల్ థింగ్స్ని అంగీకరించలేని ఒక పరిస్థితి. ఇక్కడ అభ్యంతరం స్టార్ట్ అయిపోతుంది. చూడండి వారు ఏమంటున్నారో, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనని అడుగుతున్నారు. దేవుని క్రియలు జరిగిస్తారా? సరే, దేవుని క్రియ అంటే ఏంటో చెప్తాను, ఆగండి అని ప్రభు మరలా చెప్తున్నారు వారితో. చూడండి, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని చెప్పారు. గమనిస్తున్నారా? యేసు ప్రభు ఏం చెప్తున్నారు? పంపిన వాని గురించి చెప్తున్నారు. పంపబడిన వారు ఎవరు? వారు ఎదురుగుండా ఉన్నది ఎవరు? యేసయ్య. వారికి యేసయ్యను అంగీకరించడం ఇష్టం లేదు. మీరు మనుష్య కుమారుడు దానిని ఇస్తారు అన్నప్పుడు వారు ఎవరిని అడగాలి? మనుష్య కుమారుడిని అడగాలి, అవునా కదా? చెప్పండి. వారి ఉద్దేశం ఎలా ఉందంటే కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి అంటారు చూడండి, అలా. ఎందుకంటే వారికి ఫస్టే పడిపోయింది. ఏంటి? మీరు నన్ను రొట్టెలు గురించే మీరు వెతుకుతున్నారని డైరెక్ట్గా చెప్పేశారు. సో అక్కడే వాళ్ళు అక్కడ అప్సెట్ అయిపోయారు. సో ఇప్పుడు ఆయనతో వాదించడానికి కూడా రెడీ అవుతున్నారు. వారికే తెలియకుండా వారు ఎదురు తిరుగుతున్నారు. క్షయమైన ఆహారాన్ని వెతకడం కంటే కూడా అక్షయమైన ఆహారమైన యేసయ్యని వెతకడం ఎంతో శ్రేష్టమైన ఆయన చెప్పకనే డైరెక్ట్గా చెప్తున్నారు. మనుష్య కుమారుడే మీకు ఇస్తారు దాన్ని అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం అడగాలి? అయితే మాకు దయచేయి ప్రభువా అని అడగడమో, లేదా మనుష్య కుమారుని ఎలా అడగాలనో వారు అడగాలి. కానీ అక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారు? దేవుని క్రియ అంటే ఏంటి? మేమేం చేయాలి? మేము దేవుని క్రియలు చేయడానికి మేమేం చేయాలి అని అడుగుతున్నారు. అంటే ఏంటి? మనుష్య కుమారుడు కాదు, ఇప్పుడు మాకు దేవుడు కావాలని. వెంటనే యేసు ప్రభు ఇచ్చిన కౌంటర్ చూడండి. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసమించుటయే దేవుని క్రియ. మళ్ళీ ఆయన పాయింట్ ఎక్కడికి తీసుకొచ్చారు? చెప్పాలి, ఎక్కడ తీసుకొచ్చారు? మనుష్య కుమారుడి దగ్గరికి తీసుకొచ్చారు. పంపబడిన వాని దగ్గరికి తీసుకుని వచ్చారు. మళ్ళీ అక్కడ వాళ్ళు ఆగరు. చూడండి మళ్ళీ ఏమంటున్నారో, వారు 30వ వచనం, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు? ఏమండి, మన నిన్న చూశారు కదా,
5,000 మందికి పైగానే ఆహారం పెట్టడం చూడలేదా? అది సూచక్రియ కాదా? నిన్ను నమ్మడానికి మేము ఏ సూచక్రియ చేస్తావు ఇప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పుడు వారి యొక్క హృదయ కాఠిన్యం ఎలా ఉందో చూడండి. అప్పుడు యేసుప్రభు చెప్తున్నారు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. వారు ఏమడుగుతున్నారు? మన పితరులైతే మన్నా తినినట్లుగా ఒక సూచక్రియను వాళ్ళు అప్పుడైతే జరిగించారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళీ వాళ్ళ బాధ అంతా ఏంటి? వాళ్ళ గోలంతా ఏంటి? ఫుడ్. చెప్పండి, వాళ్ళ బాధ అంతా ఫుడ్డే అని. నువ్వు సూచక్రియ ఏం చేస్తావు ఇప్పుడు మాకు? మేము నిన్ను నమ్మడానికి, నిన్ను విశ్వసించాలంటే ఇంకేం చేస్తావు? మన పితరులకైతే ఒక చరిత్ర ఉంది. ఏంటి? మన్నా తినిన అనుభవం ఉంది. అందుకే యేసు ప్రభు వారు వెంటనే వారికి ఏం చెప్తున్నారు చూడండి, పరలోకం నుండి వచ్చు ఆహారం మోసే మీకేమీ ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. మళ్ళీ యేసు ప్రభు వాళ్ళని ఎక్కడికి తీసుకొస్తున్నారు? మనుష్య కుమారుడి దగ్గరికి, యేసయ్య దగ్గరికే పాయింట్ని మళ్ళీ లాక్కుని వస్తున్నారు. మళ్ళీ చెప్తున్నారు, యేసయ్య పరలోకం నుండి దిగి వచ్చి లోకంనకు జీవంనిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. మళ్ళీ వాళ్ళు ఏమడుగుతున్నారు చూడండి, కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. ఏ ఆహారం? పరలోకం నుండి దేవుడు పంపిస్తున్న ఆహారం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళా యేసు ప్రభు ఏం చెప్తున్నారు చూడండి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్ ఒకసారి చూడండి, అర్థమవుతుంది మనకి. అందుకే యేసు మళ్ళీ ఏమంటున్నారు వారితో? జీవాహారం నేనే. మళ్ళీ పాయింట్ ఎక్కడికి తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికే తెచ్చారు. చెప్పండి, ఎక్కడ తెచ్చారు? యేసయ్య దగ్గరికే. ఇంకా చూద్దాం. జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. మరలా పాయింట్ ఎక్కడికి తీసుకుని వస్తున్నారు యేసు ప్రభు? ఆయన దగ్గరికే. అయినా వారు నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్లో, ఈ కేటగిరీలో ఎక్కువ శాతం కొట్టుకుని పోతారు. ఫిల్టరేషన్ లెవెల్స్ చూసాం కదా. ఈ కేటగిరీలో అంటే ఎదురుగుండా ఆయన కనిపిస్తున్నా సరే ఆయన అక్కర్లేదని వేరే ఏదేదో వెతుకుతూ ఉన్నవారు ఎక్కువ శాతం ఇక్కడ ఫిల్టర్ అయిపోతారు. ఇది జన సమూహం ఫిల్టర్ అయిపోతున్న బ్యాచ్ ఇది. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. యేసయ్యకి ఒక క్లారిటీ ఉందండి. తండ్రి అనుగ్రహిస్తేనే వారు ఆయన దగ్గరికి వస్తారు, నిలిచి ఉంటారు. ఇంకా చూడండి, నేను నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన చిత్తం నెరవేర్చుటకు దిగి వచ్చిన యేసయ్యను విశ్వసించడమే దేవుని క్రియ. ఆయన మాట వినడమే జీవాహారం. ఆయనను కలిగి ఉండడమే జీవాహారం. ఆయనను అర్థం చేసుకోవడమే నిత్య జీవం. ఆయన మందు విశ్వాసం ఉంచుటయే నిత్య జీవం. ఎన్ని కోణాల్లో మనం ఆలోచన చేసినా
ఆఖరికి మనకి మళ్ళీ మిగిలేది ఎవరు? యేసయ్య. అంత్య దినములలో నేను ఆయన్ని లేపుతాను అని చెప్తూ, ఈ డిస్కషన్ ద్వారా మనం ఈరోజు కొన్ని విషయాలను నేర్చుకుందాం. మన జీవితాలని మార్చుకుందాం. ఆ ఏరియాల్లో మనం కరెక్ట్ అవుదాం. మన ఆలోచనే కరెక్ట్ అని వాదించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవునితో కూడా వాదిస్తూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం. యేసు ప్రభువే మనకి అల్టిమేట్‌గా కావాల్సిందండి. అంత వెతుక్కుంటూ ఈ ఊరు నుంచి ఆ ఊరు వరకు వచ్చారు. అంత వెతుక్కుంటూ ఈ ఊరు నుంచి ఆ ఊరు వెతుక్కుంటూ వచ్చారు. వచ్చారా లేదా? వచ్చారు. వచ్చినా సరే వారు ఆయన్ని వెతకట్లా. వారు ఏం వెతకాలో ప్రభు చూపిస్తున్నారు. మీరు సూచక్రియ చూడడం వలననో లేదా సూచక్రియ చూచిన దాని వలననో మీరు రాలా. రొట్టెల గురించి వచ్చారని అంతరంగం ఎరిగి ఉండి చెప్పేస్తున్నారు యేసయ్య. అంగీకరించలేని స్థితిలో వారు ఆగిపోయారు. దాన్ని మేకప్ చేయడానికి, దాన్ని కవర్ చేయడానికి మరి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆయన ఎక్కడికి వాళ్ళ టాపిక్ వెళ్ళినా మళ్ళీ యేసు ప్రభు ఆయన యొద్దకే, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో, ఆయన ఏం ప్రత్యక్షపరచాలనుకుంటున్నారో, ఏం నేర్పించాలనుకుంటున్నారో అక్కడికే తీసుకుని వస్తున్నా సరే మరి మళ్ళా ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ఒకసారి దేవుని క్రియ అంటారు, ఇంకోసారి సూచక్రియ కావాలంటారు, ఇంకోసారి మా పితరులకి ఇచ్చిన మన్నా ఒక పెద్ద సూచక్రియ, ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. ఇలా ఆయనని మాత్రం గ్రహించలేని ఒక స్థితిలోనికి వెళ్ళిన అనేక మంది అక్కడ ఉన్నారు. వీరి కఠినత్వం ఏ రేంజ్లోకి ఎదిగిందంటే, ఎంతగా వీరి కఠినత్వం మారిపోయిందంటే, ఆయనను విడిచిపెట్టి వెళ్ళి మరలా ఆయన దగ్గరికి కూడా రాలేనంత స్థాయిలోనికి వెళ్ళిపోయింది. అవి మనం రేపటి దినాన్ని చూద్దాం. కానీ ఈరోజు మనకి ఈ విషయం బాగా గ్రహింపులోనికి రావాలి. చాలాసార్లు ప్రభు మనకేం చెప్తున్నారో అది మనం అర్థం చేసుకోలేక, అది మనం వినలేక అక్కడ ఆగి మనం వేరే వేరే టాపిక్స్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. వేరే వేరే మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడే ఉన్నట్టుగా ఉంటాం, కానీ హృదయం మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతున్న అనుభవంలో ఉంటాం. ఆ రోజు ఏం నేర్పించాలనుకుంటున్నారో అది మనం రిసీవ్ చేసుకోలేని స్థితిలో ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ వినండి. ఈరోజు నువ్వు ఒక మంచి కర్రీ వండి నీ బిడ్డకు పెట్టావనుకో, ఆ బిడ్డ నా ప్లేట్లో ఉన్న ఈ ఫుడ్ కాదు ఇంకొకటి ఏదో కావాలి అంటే నువ్వేమంటావు? ఈ రోజుకి ఇది తిను, రేపు అది చేస్తా అంటావా లేదా? చెప్పండి, అవునా కదా? అలా ఈరోజు ఇది గ్రహించమని ప్రభువు అక్కడ వారికి నేర్పిస్తుంటే వాళ్ళు పాస్ట్లోనికి వెళ్తున్నారు, వాళ్ళు ఫ్యూచర్లోనికి వెళ్తున్నారు, కానీ ప్రజెంట్ ఆయన చెప్తుంది మాత్రం గ్రహించట్లా. వారు అక్కడ మార్పు పొందవలసిన ఏరియా ఏంటి? రొట్టెల కొరకు ఇంకా వెతకద్దు, నిత్యమైన జీవమైన ఆహారం ఏంటి అని వెతకాలి. అది యేసులోనే ఉందని గ్రహింపు ఆ రోజు వాళ్ళకి రావాలి. అది తప్ప మిగిలినవన్నీ వెతుకుతున్న అనుభవం. మన జీవితాల్లో కూడా ఆ రోజు ఆ దినం ప్రభు ఏదో నేర్పిస్తూ ఉంటారు. ఎక్కడో లోబడమని చెప్తారు, ఎక్కడో మార్చుకోమని చెప్తారు, ఎక్కడో కరెక్షన్ చెప్తారు. మనం అది తప్ప మిగిలినవన్నీ తిరుగుతూ ఉంటాం. భూమంతా తిరిగి వస్తాం, కానీ ఆ రోజు ఆయన చెప్పింది మాత్రం మిస్ అవుతాం. ఏం ప్రయోజనం? అందుకే యేసు ప్రభు వారు మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అదే పాయింట్కి తీసుకొస్తూ ఉంటారు. కృప మాత్రమే, కృపను బట్టి మాత్రమే ఆయన బోధన అనుగ్రహిస్తారండి.
అనుదినము ఆయన గడప యొద్ద నించుని ఎదురు చూస్తూ కాచుకొని ఉన్న అనుభవం మనకు కావాలి. ఉపదేశం పొందాలి. దానిని బట్టి, ఆ ఉపదేశంను బట్టి మనం చీకట్లో నుండి వెలుగులోనికి రావాలి. ఆ వెలుగులో మనం నడవాలి. మనం అనుకుంటున్నవి, మన ఆలోచనలు చీకటి అయి ఉన్నాయి. అవి మనల్ని ఎంత మాత్రము వెలుగులోనికి రానివ్వవు, మార్చుకోనివ్వవు. పలానా కరెక్షన్ చెప్తే అంగీకరించలేని మనస్తత్వంలోనికి త్రోసిపుచ్చుతూ ఉంటాయి. మన క్రియల్లో మార్పు రావాలి. చెప్పండి ఆ మాట. ఈరోజు వారికి నేర్పిస్తున్నారు, ఈరోజు మనకు కూడా నేర్పిస్తున్నారు. ఏంటి? అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడిన కాలం చాలు. అదే మనస్తత్వంలో పరిగెట్టిన పరుగులు కూడా చాలు. ఇప్పుడు అక్షయమైన ఆహారం ఏంటి? మనుష్య కుమారుడిలో ఉంది, యేసు ప్రభులో ఉంది. నిత్య జీవం ఎక్కడుంది? ఆయన విశ్వాసించుటలో ఉంది, ఆయనను అంగీకరించుటలో ఉంది, ఆయన ఎరుగుటలో ఉంది. 40వ వచనం చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. సో దేవుని చిత్తం ఏంటి? మనం నిత్య జీవం పొందాలని. ఎలా పొందుతాం? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఆయన ఏం చెప్తున్నారు? నేనే జీవాహారం అని చెప్తున్నారు. నేనే పానం, నేనే ఆహారం. వాక్యమును ఆహారం వలె మనం భావించాలా. ఆహారం కొరకు వాక్యమును పక్కన పెట్టడం కాదు. మీకు అర్థమైందా? తినడానికి టైం అయిపోతుందండి, అందుకని వాక్యం తగ్గించేయండి. 5 నిమిషాలే చెప్పండి, 10 నిమిషాలే చెప్పండి వాక్యం. దేనికి? అరగంట తినాలి. ఎంతసేపు చెప్పండి? ఏమ్మా, ఒక చిన్న ప్రశ్న అడగనా? ఆహారం సిద్ధపరచడానికి ఎంత టైం పడుతుంది? బియ్యం గింజ ఉడికి, కూర ఉడికి, కట్ చేసి, ఇవన్నీ పనులకి ఎంత టైం పడుతుందండి ఇంచుమించు? ప్రతిరోజు ఆహారం సిద్ధపరచడానికి వంటగదిలో ఎంత టైం పడుతుంది చెప్పండి? కనీసం 2 అవర్స్ పడుతుందా? ఇప్పుడు అది ప్లేట్లో వడ్డించుకొని తినడానికి ఎంత టైం పడుతుంది? అది ఒక 10 నిమిషాల. అందరికీ వడ్డించాలి కదా మనం, అప్పుడు ఎంత? ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఈజీగా ఫుడ్కి అయిపోతుంది. అంటే దినంలో 3 గంటలు మినిమం తయారు చేసుకోవడానికి, తినడానికి పడుతుంది. మరి వాక్యానికి? ఆహారం సిద్ధపరచుకోవడానికే 2 గంటలు పడితే మనం వాక్యం వినడానికి 2 గంటలు పట్టదా? దాన్ని గ్రహించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి కనీసం 2 గంటలు పట్టదా? ఇక దాన్ని తినడం ఎప్పుడు, అరిగించుకోవడం ఎప్పుడు, దాన్ని పాటించడం ఎప్పుడు, ఫలించడం ఎప్పుడు? మనం అక్షయమైన ఆహారం కోసం ఎంత కష్టపడాలి? ప్రభు క్లియర్గా చెప్తున్నారు. ఏంటి? క్షయమైన ఆహారం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో దానికంటే కూడా ఎక్కువగా అక్షయమైన ఆహారం కోసం కష్టపడుడి. అంటే అక్షయమైన ఆహారం ఎక్కడ దొరుకుతుందో వెతకండి, దానికోసం కష్టపడండి, దానికోసం తర్ఫీదు పొందండి. ఏమి చేస్తున్నారో, క్షయమైన ఆహారం కోసం మీరు ఏమేం చేస్తున్నారో అవన్నిటికంటే కష్టపడి అక్షయమైన ఆహారం కోసం చెయ్యండి అంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే అక్షయమైన ఆహారం వెతుకుతున్నాం అనుకుంటూ ఆయన్ని కూడా తీసుకుని వచ్చి మళ్ళీ క్షయమైన ఆహారమే ఇమ్మని అడుగుతున్నాం. ఆయన ఏ పాయింట్ నేర్పించినా మన సోది మందే, మన గోడు మందే, మన బాధ మందే, మన ప్రార్థన మందే. ఆయన ఎన్ని చెప్పినా ఇవన్నీ ఓకే, కానీ ప్రభా నేను అడిగింది ఏం చేసావు?
అంటూ మనం అక్షయమైన వాటి కొరకు కాకుండా క్షయమైన వాటి కొరకే ఆయనని వాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యాటిట్యూడ్ ఈరోజు మార్పు రావాలి. ఆయన ఏం చెప్తున్నారో, ఆయన ఏం నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో మనం అది గ్రహింపులోనికి వచ్చినట్లుగా మన హృదయాలను ఆయనకి ట్యూన్ చేసుకోవాలి. ఆ కార్యం జరిగితే ఈరోజు పని అయినట్టే. నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మనం ఎరిగి ఉన్న అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఏమండి, నిన్న కనిపించిన యేసయ్యని వెతుక్కుంటూ వాళ్ళు కపెర్నహూముకి వెళ్ళిపోయారండి. ఏమీ అవకాశం ఉండి కాదు, చేతిలో బండి ఉండి కాదు, కారు ఉండి కాదు, చిన్న చిన్న దోణులు ఉంటాయి, పట్టుకొని ఎక్కి వెళ్ళిపోయారు. అంత ఆశతో వెళ్ళిన వాళ్ళనే ప్రభు ఇలా చెప్తుంటే మనం ఏ పార్టీ వారం? మనం ఉన్న స్థలంలో నుంచి కదలలేం కదా. మన చేతిలో ఉన్న ఫోన్ కూడా ఎత్తలేమే. అంత పరుగులు పెట్టి వెళ్ళిన వాళ్ళతోనే యేసుప్రభు ఆ మాటలు చెప్తే ఈరోజు నిన్ను నన్ను చూసి ఏం చెప్తారు? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని వ్యర్థపరచుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. ప్లీజ్, దానికి ఎక్కువగా విలువిద్దాం, ఆయనకి ఎక్కువ విలువిద్దాం. మన జీవితంలో అన్నిటికంటే ఆయనకే ఎక్కువ విలువ ఇద్దాం, వాక్యానికే ఎక్కువ విలువిద్దాం. మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవడానికే ఎక్కువ విలువ ఇద్దాం, ఎక్కువ సమయం వెచ్చిద్దాం. తీర్మానంతో ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తావా అక్క?